నమస్తే ఇవాల్టి వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. రేవంత్ రెడ్డి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మా పిల్లగాడు ఉద్యోగం లేక దావకాన్లో పనికి పోతున్నాడు, చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, అవి కూడా దిక్కులేదు. గ్యాస్ 500 రూపాయలకు అన్నాడు, 950 తీసుకుంటూ అకౌంట్ లో 60 రూపాయలు వెనక్కి వేస్తున్నాడు. కరెంటు బిల్లు ఫ్రీ ఇచ్చిండు, కానీ అసలు కరెంటే లేదు అంటూ అక్కడున్న అమ్మలక్కలు అందరూ వాపోతున్నారు. పిల్లలకు జాబులు ఇస్తామంటే జాబులు లేవు, కూలి చేసుకొని బతుకు 15 చదివి మా పిల్లలు దవాఖానలో పొడి పనికి పోతుండు. మా పిల్లగాడు దవాఖానకు ఏం చేయాలి మరి, మాకు బేరం లేక దాని మోక 2500 ఇచ్చినాడు. 2 రోజులుగా లైన్ కట్టి అవన్నీ తీసుకొచ్చి పేపర్లు తీసుకొచ్చి 500 పేపర్లకు అయినాయి. 2 రోజులు పని చెడిపోయి కాగితాలు ఇస్తే ఇంతవరకు తెలియవు పైసలు. నీ కోటి మన ముఖం చేస్తాడు, కొట్టిస్తాడు. బస్సు పోతే బస్సు తొక్కి చంపుతున్నారు. బస్సు పిరి వెట్టి వేస్ట్ చేసినాడు. మొన్న ఊరికి పోయినాము, మనకు కూడా జాతర పోతే ఒక బస్సు దొరకలేదు. ఆదివారం నాడు పోతే ఒక బస్సు దొరకలేదు. ప్రైవేట్ బస్సుకు 300 బస్సుకు పోయినాం పైసలు ఇచ్చి. మహిళల ప్రభుత్వం వచ్చింది, ఏమో ఓడే మహిళా ప్రభుత్వం వచ్చిందని అటు మనసులో చాపతానికి వచ్చాడు. అవు మళ్ళీ ఏం చేసిండు, ఏం గిరాకీ లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు రూపాయి దొరికింది, మేము బేరం చేసుకున్నాం, బతికినాం. ఇప్పుడు మాత్రం లాస్ట్ గిడ పోతలేవు అని గడ బయట వచ్చి కుక్కలను గెదినాడు, గెదుగుతున్నారు బయట. పోలీసు వాళ్ళని పెట్టి పుల్లు పోలీసు వాళ్ళని పెట్టి కుక్కలను గెదినాడు, గెదుగుతుండు మమ్మల్ని. ఏడా అమ్మని తులం బంగారం 1,00,000 రూపాయలు చేసిన ఏడగొందు తులం బంగారం రాశాను. ఏమైనా ఆన్మోకం పిరిగిస్తాడు. ఎవరిస్తారా అయ్యాలి రేపు చదువుకున్న ఆడపిల్లల స్కూటీలే గీటీలే కంపెనీలో పడి పని పోతుర్రు. 15 చదివిపించినాం. ఏ కంపెనీ జాబులు ఇస్తామండి, జాబులు లేవు, ఏం లేవు. ఈ ఎర్రటేడ కూర్చొని అమ్ముతే పొద్దుగా వంట వండుతూ గ్యాస్ 500కి ఇస్తాను. గ్యాస్ 950 తీసుకుంటున్నాను ముఖం. నిన్ననే వచ్చింది గ్యాస్. అలా మళ్ళీ 60 రూపాయలు వేస్తుండే ఎండ్లా అకౌంట్లో 60 వేసలేడు. 60 రూపాయలు పడుతుంది అకౌంట్ లో. 60 రూపాయలు వేస్తుంది. 950 రూపాయలు అంట. మా 330 రూపాయలు పడతలేవు మరి. గ్యాస్ అకౌంట్ లో 60 రూపాయలు పడుతున్నాయి. నెలకు 60 రూపాయలు పడతాయి. ఒక కరెంటు పిరి ఇచ్చిండు, కానీ పొద్దుకు 2 మాటలు కరెంటు పోతుంది. ఎప్పుడు పడితే అప్పుడే కరెంటు. కేసీఆర్ ఉన్న పోలే, నీళ్ళు మంచిగా వచ్చినాయి, మాకు అన్ని మంచిగా వచ్చింది. సహకారం ఉంది. కేసీఆర్ సగం నయం చేసిండు, కానీ ఈయన వచ్చిన కానీ ఆగం చేసిండు. ఏం చేసిండు? 1,00,000 కోట్లు ఎక్కడికైనా ఆపత్తు దగ్గర దాన్ని బస్సు పోతే ఒక బస్సు నిలబడతలేదు, అందులో ఎక్కితే చచ్చిపోయే కాలం ఉంది. మొత్తానికి సంవత్సరంలో మీకు ఏం చేసిండు? ఏం రూపాయి గెలవాడు. ఏం గెలుస్తాడు? ఇంకా ఇప్పటికిప్పుడు ఓట్లు వేస్ట్. అంతేనా? అంతే. ఇంకా ఏముంది నాన్న, ఈ 1 రూపాయి గిరాకీ లేక బాధపడుతున్నాం. రాత్రి 4 గంటలకు వచ్చి 9 అవుతుంది. ఇంటికి పోయడానికి 200 మిలుగుతలేవు తెలుసా నాకు. బేరాలు మొత్తమే లేవు, పడిపోయినాయి బేరాలు. మహిళలతో పెద్ద పెద్ద మీటింగ్లు పెడతారు. ఏడ మీటింగ్ పెడుతున్నారు, ఎవరు పోతున్నారు? అమ్మలాకలకు పనులు ఎచ్చుడు, వాళ్ళకి బస్సు పేరు పెట్టి మా సొంటలకు అయితే నడవదు. కష్టం చేసుకుంటే వాళ్ళకి నడవదు. వాళ్ళు ఇంటికాడ ఉంటే టైం పాస్గా తిరుగుతారు. మేము పొద్దున్న లేచి కష్టం చేసుకుంటాం, ఎట్లా బతాము? మాకు 6 నెలలకు నడవదు అంటే బస్సు దొరకలే, ఏడుకోదు. ఆపదాకి మనం దేవునికి ఆడిపోతే ప్రైవేట్ బస్సులో 300 తీసుకుడు. ఏడుకో పోయి దేవునికి చూసి వచ్చినాం. మరి అన్నది వచ్చే బాగలే అన్న. మరి దవాఖానకు పోతే మస్తు రేట్లు. మొన్న కాలు చేతి 4 నెలలు అంతకుముందు నయం ఉండే, కొంచెం నయం ఉండే, కానీ పీసులు ఎక్కువైనాయి. ఇప్పుడు కిరాణా సామాన్ నూనె ఎంత రేటు పెరిగింది అనుకుంటున్నాం. ఆకాశానికి అంత నూనె అట్లనే పెరిగింది. సబ్బులు సరుపులు మొత్తం రేట్లు పెంచి. నువ్వు బియ్యం ఎంత రేట్ అయింది? 60-70 రూపాయల కిలో వేస్తే మేము కూలి చేసుకుంటాం. ఎట్లా బతకాలి? ఏం తిని బతుకుతామా? మేము ఇక్కడ 200 వస్తలేదు, 70 రూపాయల కిలో బియ్యం తినాలంటే బతుకమ్మా? ఏడిస్తాడు సన్నసాలా కూడా. అవి ఓడుకుని ఇది తలా ఆసన వస్తుంది. వాసన బువ్వ నోట్లో పెట్టబుద్ధి అవుతుంది. ఉదయాలు 4 గంటలకు వేస్తాం. మాట్లాడుతాడు పెద్ద ఆయన సీటు మీద కూర్చొని. మమ్మల్ని అయితే ఆగా చేసి గారిబోలకైతే ఏం లేదు నాయన. ఎవరెవరు తింటున్నారు కానీ గారిబోలకైతే ఏం లేదు.